పెద్దలు అర్థం చేసుకోవాలనుకుంటే అప్పుడే తరం మధ్య గ్యాప్ తగ్గుతుంది. ఇవాళ మనం మాట్లాడేది జెన్జీ, అంటే ఇప్పుడు 12 నుండి 27 మధ్య ఉన్న నూతన తరం గురించి. వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో కాదు, రేపటి భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ తరం ద్వారా అర్థమవుతుంది. ఈ తరం టెక్నాలజీకి అలవాటు పడలేదు, టెక్నాలజీని వాళ్ళు పాలించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏఐ, డిజిటల్ మార్కెటింగ్, బ్లాక్ చైన్, వెబ్ 3.0 ఇవన్నీ వీళ్ళ చేతిలో సాధనాలే. ఎన్విరాన్మెంట్, జెండర్ ఈక్వాలిటీ, మెంటల్ హెల్త్, డైవర్సిటీ ఇవన్నీ జెన్జీ యొక్క ప్రాథమిక విషయాలు. రిపోర్టు చదివే కాదు, పోస్ట్ చేస్తారు. పోస్ట్ మాత్రమే కాదు, ఆందోళనలు సృష్టిస్తారు. జీతం ఎంత కంటే మనం ఏం సాధిస్తున్నాం అనేది ముఖ్యం అనుకునే తరం. తమ పని అర్థవంతంగా ఉండాలి, వ్యక్తిగత జీవితానికి సమతుల్యత ఉండాలి అనే స్పష్టత వీళ్ళల్లో క్లారిటీగా ఉంది. ఈ తరం ఉద్యోగం కోసం చూసే తరం కాదు, ఉద్యోగాలు సృష్టించే తరం. స్టార్టప్ సంస్కృతి, ఫ్రీలాన్సింగ్, డిజిటల్ నోమాడిజం వీళ్ళల్లో సజీవంగా ఉంది. 2030కు చేరే నాటికి ప్రపంచంలోని కీలక నాయకత్వ స్థానాల్లో జెన్జీ వ్యక్తులు ఉండబోతున్నారు. వాళ్ళ ఆలోచనలు, భావజాలం, ధైర్యం ఇవన్నీ కొత్త మార్గాల్ని నిర్మించనున్నాయి. ముందున్న రోడ్డు క్లియర్ కాదు, కానీ ఈ తరం చూపులో క్లారిటీ ఉంది, లక్ష్యాల్లో నిబద్ధత ఉంది. వారి భవిష్యత్తు కాదు, మన దేశ భవిష్యత్తు కూడా వీళ్ళ మీదే ఆధారపడి ఉంది.